కాంగ్రెస్ పార్టీ యాలాల మాజీ అధ్యక్షులు ఏ భీమయ్యతో మీ టీవీ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేస్తే దేశం అభివృద్ధి చెందడం ఏమో కానీ ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఉద్యమ వ్యక్తం చేశారు. యాలాల్ మండలం నుండి ఎమ్మెల్యే గెలుపుకు ఏ విధంగా మెజారిటీ ఓట్లను తీసుకొచ్చాము అంతకంటే ఎక్కువగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకురావడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు యువకులకు ముఖ్యంగా యాలల్ మండల్ లోపట యువకులకు నా యొక్క నమస్కారాలు. మీరు యువకులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దేనిపైన చెప్పండి. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తుంది. 10 సంవత్సరాలు 10 రోజుల 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడన్నా వేసిండా యువతకు? మీరు ఆలోచన చేయండి. ఏమంటావు? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసము యువకుల కోసము ఆలోచన చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా ఉద్యోగాలు వేసినరా చెప్పండి. నరేంద్ర మోడీ గారు మరి అధికారంలోకి వచ్చినాక లక్షలాది ఇండ్లు కట్టిస్తామంటని చెప్పిండ్రు. నేను అనుకుంటా తెలంగాణలో ఐఏవై స్కీమ్ కింద ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వందలాది ఇండ్లు గ్రామాలకు ఇచ్చేసినాం, మరి మున్సిపల్ పరిధి లోపల ఇచ్చేసినాం. మరి ఎక్కడన్నా ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అనే స్కీము ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఎక్కడన్నా ఒక్క ఇల్లన్నా నిర్మించినరా? ఒక్కసారి చూడండి. యువకులారా, దేశం ప్రమాదంగా ఉంది. మీరు బాగా ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అనే మాట అది మంచిదే, అందరికీ జై శ్రీరామ్. కానీ జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మనకు మన భవిష్యత్తుకు దారి ఏమన్నా ఉంటుందా? అది మన మనసులో పెట్టుకోవాలి. మనం చేసే నీచమైన బుద్ధులన్నీ పెట్టి దేవుని పేరు మీద పెట్టి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కాదు. ఈ దేశం లోపల ప్రజలంతా మంచిగా ఉండాలి. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రకులాల పేదలు కూడా మంచిగా ఉండాలి. కానీ ఎక్కడన్నా నేను అనుకుంటా నరేంద్ర మోడీ గారు చేసిన పని ఒక్కటన్నా ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ ఏమన్నా ఉందా అని చెప్పి నేను మనవి చేసుకుంటాను. ప్రస్తుతం అంటే గత బీజేపీ అగ్రనాయకులే రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట అన్నారు కదా, దాని మీద మీరేమంటారు? బీజేపీ నాయకులకు కాలం మూడింది ఇప్పుడు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగాన్ని నిర్మించినరో దాన్ని రద్దు చేస్తామంటున్నారు. అయ్యా, మీ తరాలు కావు, మీరు ముట్టుకోకుండా మీరు కాలిపోతారు, బూడిదే అయిపోతారు మీరు. భారత రాజ్యాంగం అని అంటే మాలాంటి పేదవాళ్లకు గ్రామాల లోపట డబ్బున్న వాళ్ళు ధనవంతులు భూస్వాములు పెత్తందారుల కాళ్ళ కింద నా జాతులు అగ్రకులాల చేతుల నలిగిపోకుండా ఆనాడు భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1931 లోపట రౌండ్ టేబుల్ సమావేశం లోపట ఆనాడు వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మరియు గాంధీ గారు వీళ్ళంతా సమావేశం చేసుకున్నారనమాట. ఆ సమావేశం లోపట మరి బ్రిటిష్ వాళ్ళు మీ కోరికలు రేపు పరిపాలన ఏ విధంగా చేయాలి అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారు? డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు ఇవ్వాలంటని చెప్పిండు. మరి అదే పటేల్ గారు ఏమన్నారు తెలుసా? చదువుకున్న వాళ్లకు ఓటు హక్కు ఇవ్వాలంటని చెప్పిండ్రు. మరి వీళ్ళంతా డబ్బున్న వాళ్లకు ధనవంతుల కోసం వీళ్ళంతా ఆలోచన చేసిండ్రు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ కానీ గాంధీ గారు వల్లభాయ్ పటేల్ కానీ. అప్పుడు అంబేద్కర్ గారు మరి ఏమన్నారంటే తెలుసా? ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ఆడ మొగ తేడా లేకుండా వీళ్ళకి అందరికీ ఓటు కావాలంటని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు ఆ రోజు ఏమైతే సూచనలు ఇచ్చిండో ఆ సూచనల మేరకు ఈరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి స్త్రీ మొగ తేడా లేకుండా ఇస్తున్నారు. ఈరోజు ప్రజలరా మీరు బాగా ఆలోచన చేయండి.
మీకు ఓటు హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది ఎందుకు ఇచ్చిండ్రంటే పరిపాలన లోపల ఏ పార్టీ అన్నా కానీ, బీజేపీ అన్నా కానీ, కాంగ్రెస్ అన్నా కానీ, తెలుగుదేశం అన్నా కానీ, ఇతర పార్టీలు ఏ పార్టీ అన్నా, కమ్యూనిస్ట్ పార్టీ అన్నా కానీ, మంచి వ్యక్తులకు ఓటు ఇవ్వండి, మీరు ఓటును అమ్మకపోకండి. ఇది ఆయుధం. ఏం ఆయుధం అనంటే ఇది మంచి పరిపాలన తెచ్చుకునే బాధ్యత మన చేతులు ఉంది. అంటే మీరేమంటారు అంటే బీజేపీకి ఓటు వేయకండి, కాంగ్రెస్ని గెలిపించమని మీ అవును. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక మినిస్టర్ కొడుకు